2, 3 రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. 7 రోజుల్లో మార్గదర్శకాలిస్తాం. 10 రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇది ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ. హెల్త్ కార్డుల కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2023 నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రతిసారి చర్చలు జరపడం, ఇస్తామనడం తప్ప పురోగతి లేదు. 2025 సెప్టెంబర్ 1న జేఏసీ నేతలతో సర్కార్ చర్చలు జరిపింది. వారంలో హెల్త్ కార్డులు విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. సరిగ్గా వారం గడిచాక ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తీరా కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈహెచ్ఎస్ స్కీమ్పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ చర్చల్లోనూ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హెల్త్ కార్డులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. జూన్ 2 నుంచి హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇదే అంశంపై జూన్ 1న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరికి ఆ గడువు కూడా ముగిసింది. ఇంతవరకు కార్డులు మాత్రం రాలేదు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడా ఉద్యోగులకు వైద్యం అందడం లేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈహెచ్ఎస్ స్కీమ్ అమలుకు కేసీఆర్ సర్కార్ జీవో 186 జారీ చేసింది. అంతలోనే ప్రయత్నం మారింది. కాంగ్రెస్ సర్కార్ కేవలం మార్గదర్శకాల జీవో ఇచ్చి ఉద్యోగులు సర్కారు వాటాను ట్రస్టులో జమ చేయడం, కార్డులు ఇచ్చి వైద్యం అందించడం మాత్రమే మిగిలింది. ఈ 2 పనుల కోసం 2 ఏళ్లు దాటినా ముందడుగు పడకపోవడం గమనార్హం. ఇప్పటికీ అభ్యంతరాలు. జూనియర్ ఉద్యోగులకు మాత్రమే ఈ కార్డు లభించనుంది. సీనియర్లకు పెద్దగా ఉపయోగం లేదు. జూనియర్ల చెల్లింపు ప్రీమియం తక్కువగా ఉండగా ఇంట్లో అర్హులైన అందరికీ హెల్త్ కార్డు వర్తిస్తుంది. అదే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారు చెల్లించే ప్రీమియం అధికంగా ఉంటుంది. పైగా భార్యాభర్తలిద్దరికే వర్తిస్తుంది. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% ప్రీమియంగా వసూలు చేస్తున్నారు. దీనికి బదులుగా కుటుంబ ఆధారిత విరాళాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి విరాళాన్ని నిర్ణయించాలనేది వారి వాదన. ఒకవేళ 1.5% కోత విధిస్తే వయోపరిమితి ఉండకుండా చూడాలని కోరుచున్నారు. కేంద్ర ప్రభుత్వం 3 అంచెల విరాళాన్ని అమలు చేస్తున్నారు. గేటెడ్, నాన్ గేటెడ్తో పాటు ఆప్షన్ బెస్ట్ కంట్రిబ్యూషన్ విధానాన్ని అనుసరించాలని కొందరు పేర్కొంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు 120 కోట్లున్నాయి. వీటిని చెల్లించాలని దవాఖానాల యజమానులు కోరుతున్నారు. వీటిని చెల్లిస్తేనే ఈహెచ్ఎస్పై ముందడుగు పడే అవకాశం ఉంది.